ఏడాది పాటు బంగారం కొనద్దు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు చేసిన విజ్ఞప్తి ప్రస్తుతం సంచలనంగా మారింది. ఏదైనా ఎకనామిక్ ప్రెషర్ లేదా ఉపద్రవం రాబోతా ఉందా? ప్రజలపైన పన్నుల భారాన్ని మోపేందుకే ఇలాంటి ఒక విజ్ఞప్తి చేశారా అనేటువంటి అనుమానాలు, ఆందోళనలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. మరి ఉన్న ఫలంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి విజ్ఞప్తి చేయడానికి కారణాలు ఏమిటి? ఇరాన్, అమెరికాల మధ్య నెలకొన్న యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసిందే. ఒకవైపున ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోవడం వల్ల ఇండియా వంటి దేశాలపైన పడేటువంటి ఆర్థిక భారం అధికంగా ఉంటుంది. ఇప్పటికే అలాంటి భారం పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటూనే ఉంది. ముందు ముందు పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగా మారేటువంటి ప్రమాదం పొంచి ఉంది అని గుర్తించారు. కాబట్టి మోడీ ఇప్పుడు ఈ రకమైనటువంటి విజ్ఞప్తిని చేశారు. అయితే క్రూడ్ ఆయిల్ కి బంగారానికి ఏమిటి సంబంధం అనేటువంటి అనుమానాలు అందరికీ కలగవచ్చు. వాస్తవానికి భారతదేశంలో బంగారం వినియోగం కానీ కొనుగోలు అనేటువంటిది చాలా అధికం. ఆ స్థాయి బంగారం మనకి ఇక్కడ దొరకదు. అందుకని చెప్పి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. దిగుమతులు ఎగుమతులు సమపాలన ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మనం చేసుకునేటువంటి దిగుమతులు ఎక్కువై ఎగుమతులు తక్కువైనప్పుడు దాని ప్రభావం అనేటువంటిది విదేశీ మారక ద్రవ్యం మీద పడుతుంది. విదేశీ మారక ద్రవ్యం అంటే ఎంతో కాదు, డాలర్ మీద ఎందుకు పడుతుంది అనంటే మనం చేసుకునేటువంటి ప్రతి దిగుమతి తాలూకు చెల్లింపు విదేశీ మారక ద్రవ్యంలోనే చెల్లించాలంటే డాలర్ రూపంలోనే చెల్లించాలి. మరి ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరుగుతున్నటువంటి సమయంలో డాలర్ విలువ పెరుగుతుంది. డాలర్ విలువ పెరగటం అంటే మన ఇండియన్ రూపాయి తాలూకు విలువ పడిపోతుంది. నిన్న మొన్నే మనం చూసాం కదా, డాలర్ విలువ అమాంతం 90 రూపాయల వరకు చేరింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో డాలర్ విలువ 100 రూపాయలకు కూడా చేరేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల వల్ల రూపాయి విలువ తగ్గిపోవడమే కాక మన ఆర్థిక వ్యవస్థ పైన కూడా ఎంతగానో భారం పడేటువంటి ప్రమాదం పొంచి ఉంది. వీటిని గుర్తించారు కాబట్టే ప్రధాని నరేంద్ర మోడీ ఏవైతే దిగుమతుల పైన పడేటువంటి ఆర్థిక భారాన్ని కనీసం ఒక 10% అయినా తగ్గించవచ్చు అని చెప్పే బంగారం కొనుగోలు ఏడాది కాలం పాటు చెయ్యొద్దు అంటూ దేశ ప్రజలకి ఒక విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఈ యొక్క విజ్ఞప్తే కాదు, నేషన్ ఫస్ట్ పేరుతోటి ఆయన ఒక 7 అపీల్స్ ని కూడా ప్రజల ముందు ఉంచారు.